అందరికీ నమస్తే అండి. నా పేరు మనపోటి గురునాథ్. నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడి. నేను గత 4 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడానికి ముఖ్య కారణం, నేను 7వ తరగతిలో చదివేటప్పుడు మా నాన్నగారు మా కళ్ళ ముందరే బ్లడ్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఎందుకు ఇలాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి అని మనసులో అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. అలాగే నేను బీఈడి చదివేటప్పుడు కొంతమంది డాక్టర్లతో నేను సంభాషణలో పాల్గొనడం జరిగింది. అప్పుడు వారిని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, గురునాథ్, మనం తీసుకునే ఫుడ్ మంచిదైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు మనకు రావు. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే మనకు ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంలాగా పనిచేయాలి అని వారు చెప్పడంతో అప్పుడు నాకు దీని మీద ఇంకా ఆసక్తి పెరిగింది. అదే సమయంలో న్యాచురల్ ఫార్మింగ్ల పైన ఆసక్తి పెరిగిన సందర్భంలో మాకు గురువుగారు శ్రీ శివప్రసాద్ రాజు గారు మాకు పరిచయం కావడం జరిగింది. మా అన్నగారి ప్రోత్సాహంతో నేను అన్న దగ్గర లైవ్లో క్లాసులు తీసుకోవడం, శిక్షణ తీసుకొని ట్రైనింగ్లో పాల్గొనడం వల్ల అన్న దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలా నేర్చుకున్న తర్వాత నాకు ఫస్ట్ ఇయర్లో దేశీ విత్తనం అంటే తెలియదు. భగవంతుడు మన ఆరోగ్యం కోసం ఇన్ని లక్షల విత్తనాలు మనకు ప్రసాదించాడని నాకు తెలియదు. 2వ సంవత్సరంలో మా గురువుగారు నాకు 10 రకాలు, ఒక్కొక్కటి 10 గ్రాములు ఇవ్వడంతో అవన్నీ నా వ్యవసాయ క్షేత్రంలో 10 సీడ్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అవి 3వ సంవత్సరంలో ఇంకా విస్తృతంగా వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. నా 4వ సంవత్సరంలో నేను చేసే ప్రతి యాక్టివిటీ కొందరు పరిశీలించడం ద్వారా, ఒక గ్రూప్ ద్వారా నేను పెట్టడం ద్వారా వాళ్ళ మీద నా మీద వాళ్ళకి నమ్మకం రావడంతో నా కస్టమర్లు ఒక 100 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ 100 మందికి కస్టమర్లకి సరిపోయే విధంగా నేను 2.5 ఎకరాల్లో నేను వ్యవసాయంలో ఈ దేశీ విత్తనాలను పండిస్తూ వారి ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరచడంలో ఈ విత్తనాలు చాలా సహాయపడ్డాయి. చాలామందికి అనారోగ్య సమస్యల కూడా నుంచి బయటపడ్డారు. చాలామందికి షుగర్ కూడా తగ్గింది. నా పొలంలో నేను వేసే ప్రతి విత్తనం కూడా దేశీ విత్తనమే. ప్రతి విత్తనం కూడా మెడిసినల్ ప్రాపర్టీ అయి ఉండాలి. అది కూడా అనారోగ్య సమస్యలని బయటపడే విధంగా ఉండాలి. అలాంటి విత్తనాలు మాత్రమే నేను ఎంచుకోవడం జరిగింది. ఉదాహరణకి నా పొలంలో నేను రెడ్ రైస్ అండి, దీని పేరు నవారా అంటారు. నవారా అంటే దీని నివారణి అంటారు సంస్కృతంలో. రోగాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్కి, కీళ్ళ నొప్పులకి, పక్షవాతానికి, ఉబ్బకాయానికి ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రైస్ వల్ల చాలామంది షుగర్ తగ్గిందని నా కస్టమర్లు కూడా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. తర్వాత కాలాబట్టి అండి, ఇదే కాలాబట్టి అంటే బ్లాక్ రైస్. ఇది క్యాన్సర్కి, మనకి యాంటీ ఆక్సిడెంట్లు బాగా పెరిగేదానికి, మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి, గుండె జబ్బులు రానివ్వకుండా, హార్ట్ అటాక్ వంటి వ్యాధులు రానివ్వకుండా ఉండేదానికి కాపాడుతుంది. తర్వాత కాలాబట్టు, అది కూడా బ్లాక్ రైసు. తర్వాత మైసూర్ మల్లిక, ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎదుగుదలకి కావాల్సిన పోషకాలన్నీ ఆ రైస్లో ఉంటాయి. తర్వాత రత్నచోడి, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. పూర్వం సైనికులకు రాజులు, మంత్రులు ఈ రైస్ తినేవాళ్ళంట, బాగా ఇమ్యూనిటీ పవర్ కోసం. అలాంటివి. తర్వాత కుల్లాకారు, తర్వాత గర్భ సమస్యలు ఉన్న వారికి, నార్మల్ డెలివరీ అయ్యేదానికి. తర్వాత పుంగారు, దీన్ని ఉమెన్స్ రైస్ అంటారు. అలాగే చిట్టి ముత్యాలు, మంచి చాలా సుగంధభరితమైన వాసన ఉంది, బిర్యానీలో వాడతారు. అలాగే ఇంద్రాణి, ఎముకలు చాలా బలహీనంగా ఉన్న వారికి, ఎముకలు బాగా బల్లడిన దానికి, ఎముకలు బాగా దృఢపడేదానికి, అలాంటి చాలా వెరైటీస్ అండి. మీకు వీటి గురించి నేను మళ్ళీ డెప్త్గా అన్ని క్లియర్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా నేను చేస్తున్నాను. ఇప్పటికీ నా కస్టమర్లకి చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ సంపూర్ణమైన ఆహారం, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా 10 మందికి అందివ్వాలి, ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో నేను చేసే ఈ కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సాధారణంగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు అంటారు. ఇక్కడ ఏంటంటే చెప్పేది నేనే, చేసేది నేనే. నేను ఒకడే కాబట్టి నా కస్టమర్లకి సరిపోయే విధంగా చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చేసే ప్రతి పని మీ ఆరోగ్యం కోసమే. నేను చేసే ప్రతి వీడియో మీకోసమే. నేను చేసే ఈ పండించే దేశీ విత్తనాలు 10 మందికి ఆరోగ్యం కల్పించాలని, అనారోగ్య సమస్యలు కొంతమందిని పారదోలాలని, వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే నేను చేసే పనికి 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు మీకు దగ్గరికి రావాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే నేను చేసే ప్రతి యాక్టివిటీ మీకు నమ్మకం రావాలంటే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్. ఆ గ్రూప్లో నేను చేసే ప్రతి యాక్టివిటీ పెడుతుంటాను. మీకు నమ్మకం రావాలంటే అందులో ఉంటే మీకు తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాణక్యుడు ఒక మాట చెప్తారండి, చాలా గొప్ప మాట. ఏమంటాడంటే ఆయన, మీరు తినే ఆహారం
అది ఎవరు పండించారు, అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఏమేసి పండిస్తున్నారు, అది ఎలా పండిస్తున్నారు అని తెలుసుకోకుండా కనుక మీరు తింటే అది చాలా డేంజర్. మనం ఒక వస్తువు కొన్నాననుకోండి, దాన్ని ఎక్కడ కంపెనీ, అది ఎక్కడి నుంచి తయారైంది, ఎప్పుడు వచ్చింది, దాని వాల్యూ ఏమి, అది ఎన్ని రోజులు ఉంది, ఎక్స్పైర్ ఏమి, ఐఎస్ఐ కంపెనీ అని అన్నీ అడుగుతాం కదా. అలాగే మనం తీసుకునే ఫుడ్డు అది ఎవరు పండించారు, ఎక్కడ పండించారు, అది ఏ వెరైటీ, అది ఎలా పండించారు అనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే మనం కడుపుకి తినే తిండిస్తారు, అది మనం దాని గురించి తెలుసుకున్న తర్వాతనే మనం తినాలి. అలాగే నేను చేసే ప్రతి పని కూడా మీకు అందుబాటులోకి రావాలి, మీరు తెలుసుకోవాలి. అలాగే నాలాగా చాలామందికి న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడానికి ముందు దీని గురించి సబ్జెక్ట్ తెలియక నేను 1 ఇయర్ ఫెయిల్యూర్ అయినాను సార్. తెలియక చాలా నవ్వులు పాలయ్యాను. అలా కాకుండా ఈ వీడియోలు 10 మందికి ఉపయోగపడాలి, న్యాచురల్ ఫార్మింగు చేయాలనుకునే వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు మార్కెటింగ్కి చాలామంది బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి, చాలామందికి సహాయపడాలి. ఆ సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందుబాటులో చేరాలి. కనీసం నా వల్ల ఒక 10 మంది మారినా అప్పుడు నేను చేసే పనికి సార్థకం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, నా మీద మీకు నమ్మకం వచ్చింది అంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి మీరు అనుకరిస్తారని, మీకు అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.